అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వర్చువల్ ల్యాబ్స్ అలాగే సిమ్యులేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి వెబ్ పేజీలో దీక్ష వెబ్సైట్ మనం చూస్తున్నాం. ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వటానికి కోసం మనం దీక్ష.gov.in అనేటువంటి యూఆర్ఎల్ కోడ్తో ఈ వెబ్సైట్లోకి ప్రవేశించవచ్చు. ఈ దీక్ష వెబ్సైట్ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ అనేక రకాలైనటువంటి టైల్స్ కనిపిస్తున్నాయి. ఈ టైల్స్తో పాటుగా దీక్షకు సంబంధించినటువంటి ఫోకస్ ఏరియాస్ కూడా కనిపిస్తున్నాయి, గమనించండి. ఈ ఫోకస్ ఏరియాస్ గమనించినట్లయితే 6 రకాలైన ఫోకస్ ఏరియాలు మనం చూస్తున్నాము. ఈ 6 రకాలైనటువంటి ఫోకస్ ఏరియాస్లో మరలా రెండు కాంపోనెంట్స్ ఉండటం మనం గమనించవచ్చు. 5వ ఫోకస్డ్ ఏరియాని కనుక మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వర్చువల్ ల్యాబ్స్ అనేటువంటి టైలు కనిపిస్తుంది. దానిని మనం ఇప్పుడు క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే దీక్ష వెబ్సైట్లో భాగంగా వర్చువల్ ల్యాబ్స్ అనేటువంటి వెబ్ పేజీ ఓపెన్ అయింది, గమనించండి. సహజంగా ల్యాబొరేటరీ అనేటువంటిది సైన్సు మరియు మ్యాథమెటిక్స్ పాఠ్యాంశాలకు సంబంధించి ఎంతో ఉపయుక్తంగా ఉండేటువంటి అంశము. అయితే మనం ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఉన్నాము. అంతేకాకుండా ప్రతి పాఠశాలలోనూ ల్యాబ్స్ను ఫిజికల్గా ఏర్పాటు చేయటం అనేటువంటిది ఖర్చుతో కూడుకున్నటువంటిది. అదే సందర్భంలో ఆ ల్యాబ్స్ని ఉపయోగించటంలో నేరుగా ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలనేటువంటి సదుద్దేశంతో NEP 2020 గైడ్లైన్స్కు అనుగుణంగా వర్చువల్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థులకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ను అందచేయాలని, అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వర్చువల్ ల్యాబ్స్ అనేటువంటి కాన్సెప్ట్ను ఏర్పాటు చేయటం జరిగింది. తద్వారా స్టూడెంట్స్ ప్రాథమిక భావనలను విజువలైజ్ చేసి చూడటం కోసం ఉపయోగపడటం జరుగుతుందనే విషయాన్ని ఈ వెబ్ పేజ్ మనకి తెలియచేస్తుంది. ఇక్కడ ఈ వర్చువల్ ల్యాబ్స్లో ఏముంటాయి అనేటువంటిది మనం గమనించినట్లయితే సిమ్యులేషన్స్ ఉంటాయి, సైన్స్ మ్యాథ్స్కు సంబంధించి, అలాగే ఇంగ్లీష్ మరియు ఇతర పాఠ్యాంశాలకు సంబంధించి, అలాగే యానిమేషన్స్, ల్యాబ్ వీడియోసు, టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. దీని ద్వారా ఎక్స్పెరిమెంట్స్ను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా చేయటం కోసం వీలవుతుంది. అదేవిధంగా ఇండివిడ్యువలైజ్డ్ ప్రాక్టీస్, నేరుగా వారంతట వారే ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా NCERT CBSE సిలబస్కు సంబంధించినటువంటి ల్యాబ్ మాన్యువల్కు అనుగుణంగా ఈ కంటెంట్ను దీక్ష పోర్టల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విర్చువల్ ల్యాబ్స్లో ఉండేటువంటి ఈ కంటెంటు ఉచితంగా లభ్యమవుతుంది. అంతేకాకుండా ఈ కంటెంట్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఉపయోగించవచ్చు.
తద్వారా విద్యార్థి నేర్చుకునేటువంటి కాన్సెప్ట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అనే విషయం తెలియపరుస్తుంది. ఇక్కడ మీరు వర్చువల్ ల్యాబ్స్ ఈ కంటెంట్ని గమనించినట్లయితే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్నాయి, గమనించండి. ఇక్కడ 6th క్లాస్లో ఎక్స్ప్లోర్ అనే బటన్ని క్లిక్ చేశాను. 2 రకాలైనటువంటి మీడియాలో మనకి వర్చువల్ ల్యాబ్ ఈ కంటెంట్ లభ్యమవుతుంది, గమనించండి. ఇంగ్లీష్ మీడియం క్లిక్ చేశాను. ఇంగ్లీష్ మీడియం క్లిక్ చేయగానే మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ పాఠ్యాంశాలు వర్చువల్ ల్యాబ్లోకి అందుబాటులోకి వచ్చున్నాయి. అదేవిధంగా 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం క్లిక్ చేశాను. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ కంటెంట్ లభ్యమవుతుంది. అదేవిధంగా 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం క్లిక్ చేశాను. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్. అదేవిధంగా 9th క్లాస్లో ఇంగ్లీష్ మీడియంలో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఈ కంటెంట్ లభ్యమవుతుంది. అదేవిధంగా 10th క్లాస్లో మనకు లభ్యమయ్యే కంటెంటు 2 మీడియంస్లో, అదేవిధంగా 2 సబ్జెక్టులో లభిస్తుంది, గమనించండి. అదేవిధంగా 11th క్లాస్లో ఎక్కువ సబ్జెక్ట్స్ పొందుపరచబడి ఉన్నాయి, గమనించండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్. అలాగే 12th క్లాస్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేటువంటి పాఠ్యాంశాలు లభ్యమవుతున్నాయి. అంటే మొత్తము 7 తరగతులకు సంబంధించినటువంటి వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, గమనించండి. నేను ముందుగా 6th క్లాస్ గ్రేడ్ 6th సంబంధించినటువంటి సైన్స్ సబ్జెక్ట్ను ఎంపిక చేసుకుంటున్నాను. ఈ సైన్స్ సబ్జెక్టులోకి మనం ప్రవేశించడం అనేటువంటిది క్రోమ్ ద్వారా చేయవచ్చు, లేదా దీక్ష యాప్ ద్వారా అయినా మనం ప్రవేశించేందుకు అవకాశం ఉంటుంది. మనం ముందుగా దీక్ష యాప్ ద్వారా ఎలా ఎంటర్ అవ్వాలనేటువంటి విషయాన్ని గమనిద్దాం.